ఉన్నప్పుడు టీచర్లను ఫేస్ రికగ్నైజేషన్ అని లేకపోతే లేటుగా జీతాలు ఇవ్వడం కానీ ఇలాంటి విషయాల్లో అధికారంలో ఉన్నప్పుడు టీచర్లను వేధిస్తే ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా అధికారం పోయిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా అసలు పోలీసుల మీద ఎందుకు తీరుస్తున్నారు? ప్రతి విషయంలో కూడా పోలీసులు అంటున్నారు. ఎందుకు పోలీసుల మీద ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఈ ఫ్రస్ట్రేషన్ ఏంటి అసలు? డిస్కస్ చేద్దాం డిబేట్లో. ఇవాళ డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పరిగిశెట్టి కీర్తన గారు, జేఎస్పీ అధికార ప్రతినిధి, అలాగే అజయ్ కుమార్ సజ్జా గారు మర్కాసపట్లో జాయిన్ అవుతారు. కార్మంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. నమస్తే అండి కార్మంచి రమేష్ గారు. రమేష్ గారు, ఏంటి బట్టలు ఊడదీసి నిలబెడతాం అంటే ఏంటి? బట్టలు ఊడదేయడం ఏంటి అసలు? ఈ బట్టల ఫ్యాంటసీ ఏంటి? ఆ భాష ఏంటి? అది మనిషిని ఎంత కించపరచడం, ఎంత అవమానించడం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని చంపేయడమే కదా. ఇదేనా సంస్కృతి అంటూ చాలామంది మండిపడుతున్నారు. అటు అందులో కూడా మహిళా పోలీసులు కూడా ఉన్నారు. మీరు అలా ఎలా మాట్లాడతారు? ఓకే, చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటామనో, లేకపోతే మిమ్మల్ని కేసులు పెడతామనో, లేకపోతే ఉద్యోగం లేకుండా చేస్తామని ఇదేదైనా మాట్లాడవచ్చు. కానీ అంత కష్టపడి చదువుకొని పోటీ పరీక్షలు రాసి వేల మందిలో పాల్గొని నెగ్గి ఒక పోలీస్ కవచం ధరించారు. అలాంటి వాళ్ళని మీరు బట్టలు ఊడదీస్తామనే భాష ఏంటి అసలు? సంస్కృతి ఏంటంటారు? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? శ్రీదేవి గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఊడదీస్తామన్నారు అనే దాని మీద ఇప్పుడు ఎవరైనా ఒక నాయకుడు మాట్లాడినప్పుడు బట్టలు ఉడదీస్తామని మాట్లాడే దాని మీద ఇప్పుడు మీరు చర్చ పెట్టారు. అది వాళ్ళ బట్టలు ఉడదీస్తామని చెప్పి వాళ్ళ డ్రెస్ గురించి ఎందుకని ఇలా చర్చలు పెడుతున్నారు అనేది ఎవరికి అర్థం కాదు. పోలీసులను కించపరుస్తున్నారు కదా, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు కదా. పోలీసులను అలా అనొచ్చని మీరు చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే పోలీసులతో మీరు సెల్యూట్ పెట్టించుకున్నారు. అదే పోలీసుల్ని ఈ రోజు ఇంత అవమానించేలా మాట్లాడతారా? అది కరెక్ట్ కాదు కదా, చెప్పండి. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ కూడా అదే మాట్లాడుతున్నారు. అవమానించేలాగంటే అక్కడ జరుగుతున్న విషయాలను కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రమేష్ గారు, అదే రామగిరి విషయాలు ఏదైనా క్లియర్ గా చెప్పడం జరిగింది. అక్కడ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ అక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ గారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు కానీ క్లియర్ గా చెప్పడం జరిగింది. టానికి దిగుతామని చాలా సీరియస్ గా ఉన్నారు. మరేంటి క్షమాపణ చెప్పబోతున్నారా లేదా? ఖచ్చితంగా క్షమాపణ ఎందుకు చెప్తారు మేడం గారు? ఇప్పుడు ఎవరైతే తప్పులు చేస్తున్నారో ఆ పోలీసులను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు తప్ప, అందులో కూడా అన్నది వాళ్ళ యొక్క ఉద్యోగాలు ఊడదీపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది తప్ప, వాళ్ళని ఏదో వల్గర్ గా మాట్లాడటమో బట్టలు ఊడదీస్తామని అంటే మామూలు డ్రెస్ ఊడదీస్తామనే విధానంలో ఆయన మాట్లాడాలి. దానికి ఎందుకు క్షమాపణ చెప్తారు? ఎందుకు? ఖచ్చితంగా వాళ్ళు కోర్టుకు వెళ్తే న్యాయపరంగా మేము ఎదుర్కొంటాం, న్యాయపరంగానే దాంట్లో కోర్టులో తేల్చుకుంటాం, అంతే తప్ప క్షమాపణ ఎందుకు చెబుతామండి? ఇప్పుడు వాళ్ళు చేసే తప్పుల్ని మాత్రం వాళ్ళు చెప్పరు. ఈ రోజు అక్కడే ఉన్న ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారి గురించి క్లియర్ గా అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పడం జరిగింది. వాళ్ళు తప్పులు చేస్తారు, ఆ పోలీసుల మీద వాళ్ళు చర్యలు తీసుకోరు. డీజీపీ గారు చర్యలు తీసుకోరు, ఎస్పీ గారు చర్యలు తీసుకోరు, ఎవరు చర్యలు తీసుకోరు. కోట్ల ఆస్తులు సంపాదిస్తారు, వాళ్ళు అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తారు, అవి ఏం పట్టించుకోరు. ఇవాళ ఒక ఎస్ఐగా ఉన్న వ్యక్తికి 2 కోట్ల రూపాయలు పెట్టి కోళ్ళఫారం పెట్టే పరిస్థితి ఎలాగొచ్చింది? లేదా అతను అపార్ట్మెంట్స్ ఎలా కొన్నారు? అక్కడ క్లియర్ గా అన్ని కూడా ఇవాళ అక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ గారు చెప్పడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ వేస్తాడా డీజీపీ గారు కానీ ఈ ప్రభుత్వం కానీ? ఈ మాట్లాడిన పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుల వారు కానీ ఆ ఎస్ఐ మీద ఎంక్వైరీ వేసి నీకు ఇన్ని ఆస్తులు ఎందుకు వచ్చినాయని చెప్పి ఆయన ఎంక్వైరీ చేసి నిరూపించగలడా? అలాంటి ఏమీ మాట్లాడరు ఈ పోలీసు అధికారులు. ఎంక్వైరీ ఎందుకు చేస్తారు రమేష్ గారు? వాళ్ళ అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తి ఉండొచ్చు, వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి ఉండొచ్చు. కేవలం దీంట్లో అక్రమంగా సంపాదించిన ఆస్తుల అనేది ఎంక్వైరీ చేయండి, తప్పే ఉంది. ఇప్పుడు అక్కడ ఒక ఎలిగేషన్ వచ్చింది కదా, అక్కడ ఒక ఎస్ఐ గారి మీద, సుధాకర్ యాదవ్ అనే ఎస్ఐ గారి మీద ఒక ఎలిగేషన్ వచ్చింది. ఏది ఏమైనా మీరు చేసింది, మీరు మాట్లాడింది తప్పు కాదు అంటారు. అప్పుడు ఆయన మాట్లాడారు, ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము. అప్పుడు ఎందుకు డిబేట్లు పెట్టారు? అప్పుడు కూడా డిబేట్లు పెట్టారు, ఆయన మాట్లాడారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని కూడా ఖండించారు, మీరు మాట్లాడారు. ఎందుకు ఇలా మాట్లాడారు అని. సేమ్ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాము అప్పుడు కూడా ఇలాగే మనం మాట్లాడుకున్నాము. కానీ అంతేగాని మీరు ఇప్పుడు చేసింది అయితే తప్పు కాదు అని అంటారు, సమర్థించుకుంటున్నారు. మీరు చేసింది అయితే సమర్థించుకుంటున్నారు, మేము చేసింది తప్పు కాదని అంటారు, క్షమాపణ చెప్పరు. అక్కడ మీరు రాంగ్ కాంటెక్స్ట్ లోకి వెళ్తున్నారు. బట్టలు ఓడదీస్తామని అంటే వాళ్ళు డ్రెస్ ఓడదీయడం కాదు, వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళ యొక్క ఉద్యోగాలను చట్టం ముందు నిలబెట్టి ఓడదీస్తామని చెప్పి, యూనిఫామ్ ఓడదీస్తామని చెప్పంటే వాళ్ళ ఉద్యోగం పోయేటట్టు చేస్తామని చెప్పి
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అలా తప్ప చెప్పాలి కదా, వాళ్ళు డ్రెస్ అలా కోడ్ చెప్పాలి వేస్తాం, కదా, అట్లా చెప్తే అర్థమవుతుంది. బట్టలు ఊడదీస్తామని వాళ్ళు చాలా ఇలా డ్రెస్ వేలు కోడ్ చూపించుకుంటూ వేస్తాం, మీరు బయట వాళ్ళు కూడా నడి రోడ్డు చూసారు. నగ్నంగా నిలబెడతామని కాదండి. ఇప్పుడు అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకునేటంత. ఇప్పుడు మనం ఏదో టీవీ డిబేట్లో చర్చ కోసం ఏదో ఒక ఓడి పట్టుకుని ఆ ఓడిని మనం డిబేట్లో చర్చలు పెడితే ఇదిగో ఈ రకంగానే ఉంటాయండి. వాస్తవంగా అక్కడ ముందు నుంచి ఆయన మాట్లాడిన కాంటెక్స్ట్ అంతా కూడా మీరు అది చూడండి. నేను మీకు వినిపించాను కూడా, క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఎవరైతే ఆయన తప్పులు చేస్తున్నారో ఆ పోలీస్ అధికారుల గురించి అని చెప్పి చెప్పడం జరిగింది మీకు. అయినా సరే ఇంకా పోలీస్ అధికారుల సంఘం, ఎందుకంటే పైనుంచి ప్రెషర్ ఉంటుంది. ఈ రోజున పోలీసులు అందరూ కాదు, కొంతమంది పోలీస్ అధికారులు, అందరూ కాదు కొంతమంది పోలీస్ అధికారులు, మీరు ఇందాక కీర్తన గారు కూడా అన్నారు వాళ్ళ భద్రత కల్పిస్తున్నారు పోలీసులు ఐపీఎస్లు అని చెప్పి. మరి టీడీపీకి ఎందుకు కొమ్ము కాస్తారు, లేదా అధికార పార్టీకి ఎందుకు కొమ్ము కాస్తారని చెప్పి కీర్తన గారు కూడా అన్నారు. 16 మంది ఐపీఎస్లను వైపీఎస్ల కింద ట్రీట్ చేసి వీళ్ళు ఈ రోజుకి కూడా పోస్టింగ్లు ఇవ్వాల. 10 నెలల నుంచి వాళ్ళు ఐపీఎస్ చదవలేదా, వాళ్ళు ఐపీఎస్లు కాదా, వాళ్ళని ఐపీఎస్ల కింద వీళ్ళు ట్రీట్ చేసి పోస్టింగ్లు ఇవ్వకుండా వీళ్ళు పెట్టలేదా? మరి అది ఎందుకు ఇవ్వలేదు పోస్టింగ్లు అంటే? ఇక్కడ మేము మాట్లాడితేనేమో వాళ్ళేమో అధికార పార్టీకి సపోర్ట్ చేయట్లేదని చెప్పి ఈ అధికార పార్టీ నాయకులు మాట్లాడతారు. కానీ వీళ్ళు మాత్రం ఎవరైతే ఐపీఎస్లు ఉన్నారో వాళ్ళు వైపీఎస్ల కింద ట్రీట్ చేసి పోస్టింగ్లు ఇవ్వరు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ద్వంద్వ నీతి అనేది రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా కొంతమంది అధికారుల మీద చూపిస్తున్నది. అలాగే ఈ రోజున మనం నిజాలు మాట్లాడుకోవాలంటే మేడం గారు, క్లియర్ గా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొంతమంది అధికారులు ఆ ప్రభుత్వానికి కొమ్ము కాయడం అనేది సహజం. ఈ రోజున అలా కొమ్ము కాస్తున్నారు. ఆ కొమ్ము కాసిన దాంట్లో కూడా హత్యలు జరిగిన చోట కూడా హత్య చేసిన వ్యక్తులను కూడా కేసుల్లోంచి తప్పించడం అనేది ఎంతవరకు సమంజసం? మీ హయాంలో కూడా పోలీసులు కొమ్ము కాచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళని సస్పెండ్ చేసింది. ఆ విషయాలు కూడా మీకు తెలుసు, ఎవరేం చేశారనేది. మీకు హత్యలు చేసిన వాళ్ళని కూడా కాపాడుతూ ఉంటే ఆ ఎస్ఐలు గానీ వాళ్ళు గానీ ఐపీఎస్ అధికారులు, మీరు ఒక విషయం గమనించారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిజాయితీగా పనిచేసే వాళ్ళనే పోలీసులుగా పనిచేస్తారు, లేకపోతే చెయ్యరని కూడా విషయం మాట్లాడారు కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం నిజాయితీ మీకు కనిపించట్లేదా? అంటే మీరు ఇప్పుడు ఏమంటున్నారు, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాస్తారు అంటున్నారు. మీ ప్రభుత్వంలో మీరు కొమ్ము కాస్తున్నారు, వాళ్ళు ఈ ప్రభుత్వంలో రాగానే వాళ్ళని తీసేశారు, అయిపోయింది. నిజాయితీగా పనిచేస్తే వాళ్ళని ఉంచుకుంటున్నారు. మేడం గారు అదే చెప్తున్నా, ఈ కొంతమంది అధికారులు కొమ్ము కాయడం సహజం. కానీ అది ఎంతవరకు ఉండాలి? లిమిట్ దాటి క్రాస్ అయిపోకూడదు. ఇక్కడ హత్య జరిగింది. హత్య జరిగిన విషయంలో అక్కడ 3 హత్యలో పాల్గొన్నారు, 20 మంది వచ్చారు, 3 క్లియర్ గా హత్యలో పాల్గొన్నారంటే అసలు 2 పేర్లు పెట్టలేదంట, ఎంక్వైరీ లేదు, నువ్వు సంతకం పెట్టు అంటున్నారంట. దౌర్జన్యంగా సంతకాలు పెట్టించుకున్నారు. ఏంటది? స్టేట్మెంట్ల మీద దౌర్జన్యంగా సంతకాలు పెట్టించుకోవడం కరెక్ట్ అంటారా? హత్యలో పాల్గొన్న వాళ్ళ పేర్లు అసలు హత్యలోనే పాల్గొలేదని చెప్పి వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్ లో పెట్టకపోవడం కరెక్ట్ అంటారా? అవి తప్పులు కదా? అవి కనబడట్లేదా మీకు? వాటి మీద చర్చలు పెట్టరా? కేవలం బట్టలు ఉడదీస్తానన్న మాట మీద మీరు చర్చ పెడుతున్నారు. ఓకే, ఇప్పుడు మీరు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ పోలీసులు అడ్డు తగులుతున్నారని చెప్పేసి ఒక ట్వీట్ నుంచి మొదలు పెట్టారు. హెలికాప్టర్ దగ్గర భద్రత లేదని మొదలు పెట్టారు. ఒక విక్టిమ్ దగ్గర వచ్చి అక్కడ బల ప్రదర్శన చేస్తున్నారు. పోలీసులు మమ్మల్ని ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, అందుకని మేము బట్టలు ఉడదీస్తామని చెప్పేసి అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ చేశారు. ఎంతసేపు పోలీసుల మీదే కక్ష. పోలీసుల మీద మాకెందుకు కక్ష అండి? వాళ్ళు మరి కక్ష లేకపోతే అధికారంలోకి వచ్చాక ఊచకోతకు వస్తాము, ఉక్కు కవచం లాంటి డ్రెస్ ని ఊచకోతకు వస్తామని మాట్లాడుతున్నారు కదా. అడ్డుకున్నారు కాబట్టి అడ్డుకున్నారని చెప్పారు. మీరు సపోజ్ మీరు రేపు అధికారంలోకి వస్తే అదే పోలీసులు మీకు సెల్యూట్ చేస్తారా? మీరు వాళ్ళని ఈ రోజు ఇన్ని మాటలు అంటున్నారు. మస్తాన్ గారు ఏమంటారు? నిజం చెప్పండి, ఒకవేళ అధికారంలోకి వస్తే అసలు